ఇది వచ్చి మబ్బప్ప రాత్రి 8 అయిపోయింది 7 అయిపోయింది లైట్ వేస్తే ఫ్లాష్ వేస్తే కానీ ఏదో కొంచెం అట్ట కనబడతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటుపల్లెటూరు. ఫ్రెండ్స్, ఇవాళ నేను మా ఫ్రెండ్స్ కలిసి పులుగుండుకి వెళ్ళాము. ఈ గుడి వచ్చి చిత్తూరు డిస్టిక్లో పెనుమూరు మండలంలో ఉంది. ఫ్రెండ్స్, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఫ్రెండ్స్, చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్. సో మేమైతే ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు స్టెప్ చెప్తాము. పైకి వెళ్ళే రూట్ మార్గం ఎలా ఉంటుంది, కింద నుంచి పై వరకు ఎంత దూరం ఉంటుంది, అలాగే మధ్య మధ్య రూట్ మొత్తం వివరించి చెప్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. దయచేసి అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఏమనుకోకండి. సో గుడికి ఎంట్రన్స్లో వచ్చి పార్కింగ్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా వెహికల్స్ తీసుకొని పోతే అక్కడే కిందే పెట్టేవాళ్ళు, పార్క్ చేసేవాళ్ళు. కింద నుంచి మనం బై వాక్ పైకి వెళ్తాం ఫ్రెండ్స్. కింద నుంచి చూస్తున్నారు కదా, పై వరకు బై వాకింగ్లోనే వెళ్తాము. మీకంతా వీడియోలో చూపిస్తాము ఎలా ఉంటుంది, ఏ విధంగా దాన్ని రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఫ్రెండ్ బర్త్డే. సో మేము అతనికి సర్ప్రైజ్గా తొడుకొని వచ్చాము ఇక్కడ కేక్ కటింగ్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మంచి వ్యూ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము ఈరోజు పులిగొండకి వచ్చినాం ఫ్రెండ్స్. పండుగ ఎంజాయ్, మంచి టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. వెల్కమ్ బ్యాక్. ఈ ప్లేస్ ఏదో పనుల్లో ఉంచుకుంటే కలిసి వస్తాను. ఇప్పుడు తినినంత అరిగి తిని ఎలా ఉంటుంది చూడండి. ఇది ఫోటో షూట్ కానీ చేస్తారా? సో ఇది అన్నమాట వ్యూ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఈ గుడి లొకేషన్ పెడతాను. పైన శివాలయం ఉంది ఫ్రెండ్స్. పైన మంచిగా ఉంటుంది రోడ్డు. ఎవరో చూసారా, మంచి ఘాట్ రోడ్లో ఎఫ్జెడ్ డేట్ వరకు వచ్చేసింది. నా చెప్పులు ఈ చెట్టులో పెట్టినాను, జాగ్రత్త చూసుకోండి. ఇదంతా మా వాళ్ళ చెప్పులు. గుడికి ఎంట్రన్స్లో చెప్పులు తీసేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఎంట్రన్స్. మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. చెప్పుల పైన ఆగేసి కప్పలే వచ్చాడు బా. ఆ చెప్పులు రూపాయలు పెట్టుకున్న జాతర కొన్న చెప్పులు. ఇదే ఫ్రెండ్స్ మన ఎంట్రన్స్లో లక్ష్మీస్వామి, బ్రహ్మదేవుడు, అందరూ ఏసెస్ జీసస్ అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. దేవుని ముక్కొని జాగ్రత్తగా ఎక్కాలి కొండ. హరహర మహాదేవ, శంభో శంకర. ఎప్పటి నుంచో ఉన్నది ఫ్రెండ్స్. మేము పుట్టక ముందు నుంచి గుడి. ఇదే ఫస్ట్ రాయి, ఇది ఎంట్రన్స్. గుడి ఎక్కాలి, మంచి వ్యూ ఉంటుంది పైన అయితే. 2 కిలోమీటర్స్ ఉంటుంది పై వరకు. పడంగానే అంత ఈజీగా. నాకు భద్రం చెప్తా అన్నాడు, నేను ఎక్కడ పడిపోతానని. చూస్తున్నారు కదా, పై వరకు మనం ఎంత ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. వెరీ గెస్ పోయింగ్స్. దీని యొక్క పండుగ చూడండి.
ఈ వ్యూ వచ్చి గుడి అటు నుంచి కనబడుతుంది కదా గుడి. గుడి అది క్రికెట్ స్టేడియము. ఇది వచ్చి మనం వచ్చిన రూట్ ఫ్రెండ్స్. ద టర్నింగ్స్ ఒకటి 10 టర్నింగ్లు ఉంటాయి. మంచి KTM డ్యూక్ బైక్లు ఎత్తుకొని రావాలి, హిమాలయాలు ఎత్తుకొని రావాలి. మలాగా క్రక్స్లతో వచ్చినామంటే చింటూ బాయ్ ఎంట్రన్స్ లో చింటూ బాయ్ హాయ్ చెప్పు. ఏం అదర్తా ఉండవా? చలిగా ఉందా? అది వెనకాల వస్తుందిరా, కేక్ ఇస్తామేమో అని ఫ్రెండ్స్. సరే పద. మా ఊడికి దేవుడు అంటే చాలా భక్తి. చూస్తున్నాడు కదా, వైల్డ్ ఫైర్ దేవుడు. దిస్ ఈస్ ద ఫ్రంట్ సైడ్ ఐ థింక్ గుడికి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది ఈ వ్యూ వచ్చి గుడికి బ్యాక్ సైడ్ అంటే మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది కదా టెంపుల్, ఆ గ్రౌండ్ కాడ అక్కడ ఉండే టెంపుల్కి ఇది వచ్చి వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ. మనతో పాటు చింటూ బాయ్ ఎక్కుతా ఉన్నాడు. హర హర నమో శివాయ. మనకి జస్ట్ ఒక కొద్ది దూరం నడవగానే 100 మీటర్స్ నడవగానే మనకి హ్యాండ్తో పట్టుకునేదానికి సేఫ్టీ అరేంజ్ చేస్తున్నారు టూరిజం వాళ్ళు. చూస్తున్నారు కదా, వ్యూ అయితే మామూలుగా ఉండదు. గుడి ఎక్కుతున్నాం మనం. ఇప్పుడు అంత పైకి ఎక్కుతాం అనమాట. ఏరా అయిపోయిందా పాస? మా గేమ్ చేంజర్ రేపు రికార్డు బద్దలు కొట్టే గేమ్ చేంజర్. ఈరోజు గేమ్ చేంజర్ వచ్చినాడు అనమాట మనతో పాటు. డైహార్ట్ ఫ్యాన్ వచ్చినాడు అబ్బా. దీని ఎక్క మోకాలు పిండేస్తున్నాయి. తక్కువ తింటే ఈజీగా ఎక్కే వచ్చా. అమ్మ తినింది ఇంటికాడ ఉండి. అయ్యో ధను ఏమన్నా లిఫ్ట్ ఏమైనా అరేంజ్ చేయొచ్చు కదరా? ఫ్రెండ్స్ మనం కొంచెం దూరం ఎక్కేసాము. ఇక్కడైతే టెంపుల్ ఉందన్నమాట. దేవుడా అమ్మా హరా మా శివాయ. కొద్ది దూరం వచ్చేసి మనకి చూస్తే ఎంట్రన్స్ లో వినాయక స్వామి ఉంటాడు. మనం వెళ్ళే గమ్యం బాగా జరగాలనేసి దేవుడు ఆశీస్సులతో నారాయణ స్వామి, నెక్స్ట్ అమ్మ తల్లి, నాకు తెలియదు దేవుడి పేరు. నెక్స్ట్ దానికి రైట్ సైడ్ వచ్చి సాయిబాబు గారు ఉంటారు. ఏందన్నా ఎక్కడుంది మన బండిలో? దాన్ని ఏదో చెప్తా అన్నాడు మాకు. ఎక్కడున్నాయి? జూమ్ కరో మనం వచ్చిన రూట్ చూడండి. మా బండ్లు ఫ్రెండ్స్ క్రక్స్ హిమాలయన్ టైప్ మంచి రైట్. చిన్న ప్లేస్ నుంచి మనం పైకి ఎక్కాలి. హాఫ్ ఆఫ్ ద ప్లేస్ మనం కవర్ చేసేసాము, ఎక్కేసాం ఫ్రెండ్స్.
ఖాళీగా ఉందా? ఖాళీ. చింటూ మాకేం సహాయం చేస్తాడు అన్నట్టు వస్తా అన్నాడు, కానీ ఆ స్నాక్స్ కోసం వస్తాడు మా వాడు. ఇవంతా ఏంది? ఒక లవ్ ట్రాజడీ. లవ్ సక్సెస్ అవ్వాలని కానీ కోరుకుంటారు చాలామంది ఫ్రెండ్స్. ఇక్కడే గుడి దాటుకున్నాక మనకి కొంచెం ప్లేస్ ఇలా ఉంటుంది. సో గుడి దాటుకునేసినాక లోపలికి అడుగు పెడతాము. ఓకే, మా వాడికి అప్పుడే భయం వచ్చేసింది, లోపలికి వెళ్ళి మరి పోతా అన్నాడు. మనం ఇలాగే ఎక్కేవచ్చు. ఇది ఉంది కదా ఇక్కడ వాడిని ధనుష్కొని జాగ్రత్తగా అనుకుంటారా, చిప్పులు వేసుకుంటాడా? ఇదైతే వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది. మనం వచ్చిన దారి బండి ఇలా చూడండి చూడండి చూడండి, మెట్లు. నా అన్వేషణ, నా కళ్ళతో చూపిస్తాను మీకు నా ప్రపంచాన్ని. గో గో గో. ఓకే, ఇలా పట్టుకొని ఈజీగా నడిచేవచ్చు మనం. కార్నర్లో ఉండమన్నా ఉన్నాడు. మనకైతే మొత్తం టోటల్గా ఒక కొంచెం దూరం వరకు ఇలానే ఉంటుంది రోడ్డు. చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి. పట్టుకోండి పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటే ఇదనమాట. ఇక్కడికి వచ్చేసినాక మనకి ఇంకా భయం ఉండదు, ఎందుకంటే ఈజీగా ఎక్కేవచ్చు అనమాట. మెట్లు పెట్టేస్తారు, ఉడుక ఉండే వాళ్ళు చూసి ఎక్కాలి. రాళ్ళు గుద్దుకునేస్తారు. చూస్తున్నారు కదా ఈ వ్యూ. ఓకే, నెక్స్ట్ మనం మెట్లు ఎక్కుతా ఉన్నాము. పిల్లలు ఉన్నారు. ఇదైతే ఈజీగా పట్టుకొని ఎక్కేవచ్చు. ఏమాత్రం భయపడకూడదు, ఓకేనా? మన సబ్స్క్రైబర్స్, మనల్ని చూసేటోళ్ళు అందరూ ఏమాత్రం భయపడకూడదు. జాగ్రత్తగా ఎక్కాలి. ఏరా సీనా 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 అవసరం పిల్లలు పెట్టుకున్నా. నిజంగా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కాలి అంతే, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఎక్కాలి. మీకైతే ఒక ఫ్రెండ్స్ ఇంత సందులో మనకి మెట్లు అరేంజ్ చేశారు. వస్తానండి బాస్. ఏం హ్యాపన్ కాదు, కొంచెం లెటర్గా భయం వేస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్, పిల్లలు పెట్టుకొని రావద్దండి. ఏందను ఏందను పిల్లలు అయితే అండర్ 10th క్లాస్ వరకు ఎవరు రాకూడదు. చాలా భయపడతారు. రెస్ట్ కొంచెం రెస్ట్ రా.
ఈ కొద్దిగా కొంచెం స్లోగా ఎక్కచ్చు కదా. హర హర నమ శివాయ శంభో శంకర. రే అరవకుండా ఎక్కండి ఫ్రెండ్స్. నేనైతే అయ్యో కెమెరా బ్యాగ్ తెచ్చిండి అంతే కదా. నా బరువుకి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 65% ఎక్కానమ్మా. సుభాష్ దయచేసి పిల్లలతో రావద్దండి, చాలా కష్టం ఫ్రెండ్స్. లిటిల్ బిట్ చాలా చాలా సందు ఉంటుంది. రే ఆడ ఉండరా రే భయం రే. చాలా చాలా రిస్కీగా ఉంటుంది. తప్పదు సరన్ ఎక్కితే సరన్ ఎక్కితే తొడలు నొప్పి వచ్చేస్తుండే. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు ఎవరు ఎక్కద్దండి. ఎందుకంటే దగ్గరలో అసలు హార్ట్ అటాక్ అసలు ఎక్కద్దండి. వస్తాను ఫ్రెండ్స్. నేనైతే చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాను, చిన్నపిల్లలతో అయితే రావద్దండి, చాలా డేంజరస్ గుడి. మా ఫ్రెండ్స్ వాళ్ళ కాలరా కూర్చో. ఏం మాత్రం లోపల కూడా సాయి బెండే పోవాలా. నేను కింద నుంచి ఎట్ట వస్తాను ఇంకా. రా చింటు బాయ్ రాలా. చింటు బాయ్ రాడు. బాయిక్ చేసి ఇదంతా బాయిక్ అంటే బాయిక్ అంటే పైకి ఎక్కాలంటే ఇప్పుడు ఆ పక్క దాటుకోవాలి కదా. ఆ మొత్తం ఒప్పండి మళ్ళీ పై ఎక్కాలి మెట్లు. అది టమాటా మీరు చేయండి, ఏం పక్కన సేమ్ అన్నట్టు బాగా ఒకేసారి లేచి తీసుకున్నాను. అన్న వీడది పోయిందా ఎక్కువ వెయిట్ ఉండేవాళ్ళు రాదండి బా. మనకి ఊపిరి ఆగిపోతుంది, మనకి ఊపిరి ఆగిపోతుంది. అమ్మా ఆ సందిగా ఈ సంది దిగేది, ఇంకో దారి ఆడుందా. ఇదే కిందకి ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు ఈ దారి చూడలేదు. ఏం నాయన రాళ్ళంతా ఉన్నాయా? ఫ్రెండ్స్ సగంలో అయితే రిటర్న్ నుంచి వెళ్ళే దారి ఉందంట. నేనైతే ఇంతవరకు పోలేదు రిటర్న్ దారి.
ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను. చెవులు గుమ్మని మా జుమ్మని అవుతుంది. ఎక్కడ కానీ భయపడకుండా ఎక్కాలని అలాగా మాకు తెలుసులేరా, అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఆకాశంలో 100 అడుగులు తేడా అంతే, అంటుకునేస్తాం పైన. రా నాయనా వచ్చావు, దాటుకునేది భయమే. మా దన్నుకి ఎంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందో. ఇదే అండి వ్యూ, ఇంకా కాస్త దూరం ఉంది పైకి. ఇంతవరకు మనం ఎక్కిన గుడి మిట్లవి. అమ్మా ఇది నన్ను మాత్రం చంపుతా ఉన్నాడు, రావాలని. యాక్చువల్లీ నా ఫేస్ చూపిద్దాం అనేసి ఉంది మీకు. చూస్తున్నారు కదా ఇంత దూరం ఎక్కిన దానికి ఏమన్నా చలి లేదు, గిల్లి లేదు. నేనైతే ఒక 90 కిలోస్ ఉంటాను ఫ్రెండ్స్. ఈ పొట్టేసుకున్న వల్ల కావట్లేదు ఎక్కేదానికి. దయచేసి చెప్తా, నన్ను ఫిట్గా ఉండండి. డే టైంలో వచ్చింటే బాగున్నా పైకు. ఇదే ఇంకా ఫ్రెండ్స్ మేమైతే అరౌండ్ 4కి 4:30 అలా వస్తున్నాం. PM ఈవినింగ్ టైంలో వస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకా మెట్లు చూడండి ఫ్రెండ్స్. మా జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పైకి వెళ్ళాలంటే చాలా కష్టం జీవితంలో. ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కాల్సి వస్తుంది. చాలా ధైర్యంగా సాహసంగా అది ఎదుర్కోవాలి. ఆడ బస్సు పోతుంది కదా, అదనమాట మెయిన్ రోడ్డు. త్రూ ఈ రూట్ వచ్చి త్రూ చిత్తూరుకి వెళ్తుంది. ఇది మనూరు గుడి చింతకి వెళ్తుంది. అక్కడ ఉండే ప్లేస్ వచ్చి దొడ్లా డైరీ. మన సైడ్ డైరీలు ఎక్కువ అనమాట. గెస్ కానీ ఎక్కువే మన సైడ్. తిండి ఎక్కువ పని ఎక్కువ, పని తక్కువ. లేదు రేపు సిమ్స్కి వెళ్తాడమ్మా వాడు. ఒంగొంగి వెళ్తాడు. ఇది ఒక వ్యూ అనమాట. మనకు పైకి వచ్చాక కానీ మనకి సేఫ్టీకి దీన్ని ఏమంటారు తెలీదు. కమిల్ అంట, ఇంగ్లీష్లో ఏమంటారు కమిలే. ఇంకో వర్డ్ ఉంది ఇంగ్లీష్లో, తెలీదు మాకు. కోనేరా మా పేరు చూడా, భవానీ రాజ్మోహన్ లవ్ అనమాట. మా కేక్ మా లవ్. ఏడొచ్చి కానీ చెక్కినాడు పదాలు. ఏందా నా పక్క ఇంకో దారి ఉందా? హరిమామ వాళ్ళ కొడుకు 2 పేరు రాశారు బాడా, చూడండి బాడా. దేవుడా, పిల్లలకి ఏం కాకుండా చూడు దేవుడా. మా ఊరికి స్వర్గం స్వాగతిస్తా ఉందంట. ఆ పాట పాడుతానే పైకి ఎక్కేసినారు.
చాలా కష్టపడి ఎక్కేసినాం ఫ్రెండ్స్ మనము. దగ్గరలో గుడి దగ్గరలో ఏంద్ర ఇది కానీ సందేనా? చాలా సందులు, ఎన్నో రాళ్ళ కలయిక మన ఈ శివాలయం టెంపుల్. ఎన్నో రాళ్ళ కలయిక. ఐ థింక్ దేవుడు మన శివాలయం కదా. నందీశ్వర స్వామి, నంది స్వామి. అన్న తమ్ముళ్ళంతా ఒకే కటింగ్ బా. చూపిరా అట్రా. స్వామివారి టెంపుల్ ప్రస్తుతానికి మూసేస్తున్నది. స్వామివారికి కుడి పక్కన వినాయక స్వామి, అలాగే ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. ఇది వచ్చి గుడి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి గుడి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ విచ్ ఈస్ వి సా. లార్డ్ శివాలయం గారు. లార్డ్ శివాలయం టెంపుల్. సీనా బైక్ ఇస్తుంది కదా. ఓకే, నాకైతే గొంతులో నీళ్ళు ఎండిపోయినాయి. కింద నుంచి పైకి ఎక్కే గొంతుకి ప్రామిస్గానే చాలా ఒక పెయిన్ఫుల్గా ఉండింది. అదేమంటారు, తడిసి మోపుడు అయిపోయింది మొత్తం. కాలుతో కూడా పట్టేసినాయి ఫ్రెండ్స్, చాలా పెయిన్స్. ఓకే, అలాగే ఇది వచ్చి గుడి పైకి ఉన్నాం ఫ్రెండ్స్ మనం. నా దగ్గర అయితే ప్రెసెంట్ డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే గుడి చుట్టూరు ఒక వ్యూ వేసి ఉండేవాడిని. నెక్స్ట్ టైం చూడాలి ఫ్రెండ్స్, డ్రోన్తో చూపిస్తాను గుడి అవుట్స్కట్స్ అంతా. చూస్తున్నారు కదా చుట్టూ పచ్చడి పొలాలు. ఎక్కేటప్పుడు మాత్రం చాలా పెయిన్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా మంచిగా వాకింగ్ అంతా అలవాటు చేసుకోండి, ఒళ్ళు బద్ధకం లేకుండా. ధనుష్ నాకు బొట్టు పెట్టినాడు. దానికి కామెంట్ వచ్చి మనోడు బాగా ఇచ్చినాడు అనమాట. నా బట్టుకునికి అంతా పూసేసినాడు. మా చిన్నపిల్లలతో అయితే రావద్దని ఫ్రెండ్స్, దయచేసి ఈ రిక్వెస్ట్. నాకైతే ఇప్పటికే జిల్జిల్ అంటా ఉంది. మనోడైతే ఆ ప్లేస్ కాడ వంతెన ఉంది, అంటే ఈ గుట్ట నుంచి ఆ గుట్టకి పోవడానికి మధ్యలో మనకి ఒక పెన్షన్ లాగా పెట్టున్నారు వంతెన. ఐరన్ రాడ్స్ వంతెన ఉంది అక్కడ, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా అక్కడ ఆ రాయి
మా వాడు చెప్తాను రాయి కొంచెం ఆనుకో ఉంది. కండి గిర్ర చాలా గిర్రం తిరుగుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ ప్లేస్ ఇక్కడ మనం ఉండే లొకేషన్ వచ్చి. చాలా జాగ్రత్తగా ధైర్యంగా కరేజ్తో చాలా జాగ్రత్తగా ఎక్కండి ఫ్రెండ్స్. ఐ సజెస్ట్ టు ఆల్. ఈ ఒక మంచి దాన్ని ఏమంటారు, మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్కేటప్పుడు. మంచి జాయ్ఫుల్గా. కాకపోతే జనాలు బాగుంటే ఇక్కడ చూడడానికి ఇప్పుడు కానీ జరుగుతా ఉందిలే. మహాశివరాత్రికి నెక్స్ట్ మహాశివరాత్రికి మనం డెఫినెట్గా వస్తాము. ఆ రోజు చూపిస్తాను. జనాలు అయితే మామూలుగా ఉండరు. ఇక్కడ గుడంతా నిండిపోయి ఉంటారు. దేవుడికి ఎడం పక్కన అయ్యప్ప స్వామి ఉన్నారు. దేవుడి గుడిని ఒక మంచి చూడడానికి మంచి వ్యూతో అంటే మెట్లు దేవుడికి చూడడానికి అంతా బాగా. నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మాలో మా ఫ్రెండ్ది బర్త్డే ఈరోజు. అతను చూపిస్తాను ఈరోజు. మా ఫ్రెండ్ బాబ్జీ, అతను బర్త్డే స్పెషల్గా ఈరోజు కుకింగ్ వచ్చేసాం. దేవుడా నువ్వే చూసుకోవాలి వాళ్ళని. చూస్తున్నారు కదా గుడికి మధ్యలో ఇలాంటి రాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో రాళ్ళ కలయిక. నీకు ధైర్యం ఉంటే అప్పకపో, ఈ నుంచి వీడియో తీసుకుంటా. భయం వంతలో కట్ చేసేద్దాం బా. ఆ వంతుని పైన కట్ చేద్దు కదా నీకు అంత ఉంటే. మీకు అంత ధైర్యం ఉంటే వంతల పైన కట్ చేద్దరు బండి. వంతల పైన ఆడ పదం. మా బాబ్జీకి నిండు దూరాల్లో సంతోషంగా ఉండాలి పిల్ల పాపలతో. సో నెక్స్ట్ వచ్చి అమ్మవారు ఫ్రెండ్స్. దేవుడు అమ్మవారు ఉన్నారు ఇక్కడైతే మంచిగా ఉంటుంది చూడడానికి. అలాగే కొంచెం ముందుకెళ్తే నవగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఫేమస్ నవగ్రహాలు. అది శివుడి దగ్గర ఉంటే చాలా ఫేమస్. ఇక్కడ నేనైతే ఒక రౌండ్ వేస్తాను ఫ్రెండ్స్. గుడి చుట్టూరు ఇంకా బిల్డింగ్ లైట్ కాంపౌండ్ కడదామని ప్లాన్ చేసినట్టున్నారు ఇంజనీర్స్. బట్ ఇంత హైట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏమో, మేబీ చూడాలి. దిస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. చూస్తున్నారు కదా నవగ్రహాలు. అలాగే ఆడ గుడి, అక్కడ అయ్యప్ప స్వామి, అక్కడ మెయిన్ గుడి అక్కడ అదే అని ఫ్రెండ్స్ శివాలయ. నెక్స్ట్ వచ్చి నందీశ్వర స్వామి. అవును నందీశ్వర స్వామి కానీ మనం ఇంకొని చెప్పాలి కదరా, మర్చిపోయినావా? ఆవిడేదో అమ్ముకుంటా అన్నాడు. త్వరగా పెళ్ళి కావాలని, మనకి త్వరగా పెళ్ళి కావాలి ఫ్రెండ్స్. మావాడికి చెప్తా అన్నాడు. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, గుడికి కింద వైపున మంచి గుడి ఉంది ఫ్రెండ్స్. సారీ గుడి ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే గుడి ఉంది. మన అంటే
కింద పెళ్ళిళ్ళు అంతా బాగా చేయడానికి చాలా ఈజీగా జనాభాతో క్రౌడ్తో బాగా చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మంచిగా గుడి కిందన. సో మనం వచ్చిన రూట్ అయితే ఆ రూటు అక్కడ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వ్యూ, గుడి వ్యూ. గల్పట్ల పోతున్నారు బాడీ నిద్ర అది నాయనా అరే గాలికి పడిపోయేలాగుంటావు నువ్వు, వెనకరా. నీకేం రా, మూసుకొని వెనకరా. పవర్ ఆఫ్ 90 వేసి ఉంటాడు రావుడ. పవర్ ఆఫ్ 90 జెండా ఆడ ఎప్పుడు ఎగతా ఉండింది. రే సినా ఆర్జుడు జై శ్రీరామ్. నువ్వు త్వరగా దొడుకున్నావు రా అన్నప్పుడు మేము ఇలాంటి ప్లేసులకు వచ్చి చదువుకునేస్తాం. ఇటు నుంచి కదలాలనిపింది మాకు. దాని గురించి మర్చిపోయినాను రా సినా. నేను బ్యానర్ ఫోటో మర్చిపోయినానా? 2 కోట్లు పెట్టి రామ్ చరణ్ గారు తీసుకొచ్చి నేను మర్చిపోయినాను రీ. మాకు ఫోటో షూట్ ఉంది పైన. ఫైనల్ గా కేక్ కి అగిపెట్టి మర్చిపోయినాడు. అగిపెట్టి మంచిగా గుర్తొస్తున్నాడు. మా వాడు సచింగ్ మొదలు పెట్టినాడు గుళ్ళో. చాలా డేర్ చేసి ఎక్కినారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. ఇది ఇదే సింపుల్ గా అటు కొట్టున్నాడు, గాలికి ఎగిరిపోతుంది. ఆయన ఇదా ఉండేది ఒకటే షూటా. ఒకటి ఉంది, ఒకటే మన అదృష్టం. మన అదృష్టం ఒకటే ఉంది సీనా. బా మంచి బాగా పెట్టాడు బా. నేను ఏరా చిన్నదా 10 రూపాయలు అవసరం పడినా పైకి 10 రూపాయలు తీసి తెచ్చేసాడు. దీని 10 రూపాయలు తెచ్చింటా. డబ్బులు లేబా 10 రూపాయలు చెప్పేది రే. స్వచ్ఛ భారత్ లేదారా అడుగుతున్నావు, కింద కొట్టురా. అబ్బా కోసుకుంటుంది. చెప్పిన మాట వింటాడబ్బా. చిత్తూరుకి వస్తున్నావా? చిత్తూరుకి వస్తే నన్ను కలండి, నేను దొడుకొని వచ్చేస్తాను. బాబ్జీ బాబాయ్ వేసేస్తున్నా. పైన కట్ చేస్తున్నాం. అది చూడొచ్చింటా కొద్ది కూడా ఇచ్చేస్తా. నీకే ఎత్తుకో వెనకాల ఉన్నావు. ఎట్టుద్రా అయిపోతే భయంకరంగా సాగు గాలి భయంకరంగా వస్తుంది. ఎట్లా చేస్తా ఎప్పుడు వస్తావు? ఫోన్ చేయరా ఉంటున్నాక. చాలే ఏం చిన్న వాళ్ళు కొడుతున్నా. నేను మార్నింగ్ ఆడికి వస్తాను సన్నీ ఆ పక్క. సర్లే చాలే రే. అగ్గుపుల్లే ఆడ అగ్గుపుల్ల తిప్పు. సరే ఈడ పెట్టు, నెక్స్ట్ బర్త్డే కోద్దాం. క్యాండిల్ నీకు మాత్రం పోకూడదు. నువ్వు మాత్రం ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదా, రాయి రాయి రాద్దాం. ఎట్ట ఏం రా, ఎట్ట పోయినాడు రా స్పైడర్ రా. నువ్వు అసలు పడిపోతావు. రైట్ లెగ్ వేసిందాడు, లెఫ్ట్ లెగ్ వేసిందాడు. మళ్ళీ సందులోకి నేనే దిగాల్సి వస్తుంది. ఎంత కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కినారు కదా స్టెప్స్ ఉన్నాయి.
టూరిస్ట్ అడ్రస్, టూరిస్టులకి మా వాడు అడ్రస్ చేస్తాను. ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అండి, మా వాళ్ళు టూరిస్టులు అయిపోయినారు. కింద పోయేప్పుడైతే ఆ స్టెప్స్ వస్తాయి, అది కొద్దిగా ఇదిగా అంటే మనం ఇదంతా నార్మల్ రోడ్, మట్టి రోడ్ మాత్రం. మీరు ఒక మంచి షాట్ మిస్ అయిపోయినారు. నేను వీడియో ఆన్లో పెట్టుకుంటే బాగున్నా. మా వాడు ఆ రాయి నుంచి ఈ రాయికి జంప్ చేసేనాడు. చూస్తున్నారా మధ్యలో ఎంత గ్యాప్ ఉందో? ఏ నువ్వు ఎగురుకుంటా వెళ్ళిపోతావా? నువ్వు మళ్ళీ ఎందుకు అంత ఎగిరేది వెనక్కి? ఏ వాడంటే వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక మధ్యలో ధను నువ్వు మధ్యలో పక్షి అయిపోతాడు. వెనక్కి ఎగరతా ఉండవు నువ్వు అసలే. ఆ గ్యాప్ యా గ్యాప్కి వెళ్ళిపోతావు అర్థం కదా. ఫోటోలు తీసుకోండి, ఫోటోలు ఏం బాధను ఏడ మీ ప్రియాన్సి ఏడ? కొవ్వు ఇప్పుడు ఫోన్ చేసింది, తగ్గలేదా కొవ్వు ఇంకా? రే అది కాదురా, రే అది కాదురా, మన వచ్చిందా రే? మన వచ్చిండే దారి అదేనా? అదొక స్టైల్ కేక్ కటింగ్ టప్. ఇదే రా ఫ్రెండ్స్, మా టీమ్ కి 100K లైక్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకనే సంబరాలు చేసుకుంటున్నాను. యాదో కేక్ ఇంకా నువ్వు బాస్ అయ్యింది నేను సంబో కేక్. హ్యాపీ బర్త్డే అన్న. ఏం లే మా వాడిది పక్కనే నీకు నీకు కింద ఉప్పులు 2 అయ్యేంత వరకు అలాంటి పాటలే పడతాము. ఈసారి నిజంగా సందులో పాచి నీళ్ళు ఉన్నాయి. పోయ్యో టెంపుల్ రన్. ఈ అద్భుతమైన అడ్వెంచర్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఎవరు ఇంటికాడ చేయొద్దండి. ఈ సాహసాన్ని బాగా చేశారు మీరు. లైక్ వేసుకోండి. ఎవరు తప్పరు ఈ భారీ మూడి అన్ని ఎవరు తెలియదు చెప్పండి. కేక్ పవర్, అది కేక్ పవర్ ఆఫ్ కేక్. రిటర్న్ కొండపై నుంచి మా రిటర్న్ జర్నీ. కొండ ప్రాంతంలో ఇస్తున్నారు మా వాళ్ళందరూ. బాబులు కుద్దిరా ఏందో రే ఇదంతా వీడియో తీసుకొని వస్తా అంట. మధ్యలో ఏమైనా జరిగింది అనుకో మన యూట్యూబ్ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. 47 అంట బా. SMS DJ అంట బాబుడు. రే అన్నీ ఎత్తుకున్నామా? ఏదైనా మర్చిపోయినామా? మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది మళ్ళా. మాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయండి. లైట్ అయ్యరా ఏరా నాది షూట్ ఉంది రాడా. అదే బండ్లకు ఈ పక్కే పోతారు. మనం ఆడ చెప్పులు తిన్నాం చూడు, మధ్యలో ఉంది. అది గుడికాడు సాయిబాబా గుడికాడు ఉంది. సరే ఇట్టే దిగుదాం కదా, నేను వచ్చి ఎత్తుకుంటా మళ్ళీ. సగం దూరం ఉండేది బొచ్చు. అన్న బేర్ గర్ల్స్ అన్న నువ్వే నాకు ఇన్స్పైర్.
బేదలు వస్తాయో అమ్మ జీవితం అమ్మ చెక్క బొమ్మ చెక్క ఫ్రెండ్స్ మా రిటర్న్ జర్నీ చాలా ఎంతో ఉత్సాహంగా ఉంది. మంచి రాళ్ళ మధ్యలో బేర్ హిల్స్ అన్న మధ్యలో మా వాళ్ళతో ప్రయాణం చాలా బాగుంది. రే సీనా అయ్యా నేను కానీ ఉన్నాను రా. కాళ్ళు బుక్కొని నాకు కింద బోర్డు ప్లాస్టిక్ బాటళ్ళు ప్లాస్టిక్ కవర్లు రాదు పిసుకరాదా బా అవి అవంతా దాటరాదు పైన అమ్మా ఏమరా అయినా దిగండి స్వామి మోసం ఎట్లుంది మన ట్యాంక్ కూడా బేర్ హిల్స్ నాన్ వేసిన నాకు మీరే గుర్తొస్తా అన్నారు ఈ టైంలో. నువ్వు ఈ నా కొడుకుని తెంగాలి నా మంట ఇంత ఏంద్రా తను సీనా రే నైనా కొంచెం స్లోగా దిగిరా. దన్ను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పక్క దిగుదాం రా. దన్ను ఇందా నీకు రా పనైనా పైకి వస్తాను వైబ్రేషన్ నేనమ్మ ఓనికి పుట్టింగ్స్ రా. దన్ను ఏ దన్ను గులాబ్ జామ్ గలుగలు రా రే అయినా ఏంద్రా యాడ్ పెట్టకూడదురా. ఇదేంద్రా వాల్చిపాడు అంటున్నారా రే. ఇంకేం కాదు మడ్డా కాల్పెడతాడా ఏడా నేను ఫ్లోర్ బేకడి నీకు ఫ్లోర్ వచ్చాడనమాట. నువ్వునైనా దను గమ్మున ఆపకి దింపించేసి ఉండొచ్చు దను నువ్వా వస్తావు నువ్వు అతంతా చెప్పొద్దు కింద ఉన్నాను నేను. ఇదేంది యాడ్ వాళ్ళు చేసారా గులాబ్ జామ్ గలిగలే దేవుడా దేవుడా కాదు నా ప్రియమైన సబ్స్క్రైబర్లు ఇంకోసారి ఈ పక్క దిగద్దండి ఏటవాళ్ళుగా ఉన్నాయి. గుత్తులు 2 అయిపోతాయి. రెండో స్టెప్కి వెళ్ళిపోతాం. 3 స్టెప్ 4 3 4 నేను కిందకి వెళ్ళిపోయేదియా కిందకి వెళ్ళిపో. చక్కగా జారాలి ఇంటించంటే నేను ఈ సాయాన్ని చేసినానంటే నాకే నమ్మకం రావట్లేదు. రేపు కొంగని తిప్ప ఇట్లా కలిగి ఇంకా రేపు సాగసాలి రేపు
హరహర నమ శివాయ. పైన చూడు సాయి రే, ఆ పక్క తట్టు ఆ పక్క తట్టుకోవడం పైన అంతం చూడ తట్ట కాళ్ళు రెండు వెనక్తా ఉన్నాయి బా. కాదు ఎందుకు ఈ విధంగా కట్టేదా? ఈ పులుగుండంటే అమ్మా ఇది నిజంగానే బా, పులి లేకపోయినా పులి ఉన్నంత భయం వస్తుంది. అమ్మా దేవుడు, నేను మంచివాడు కాబట్టి దేవుడు దింపించేసినాడు, లేకపోతే మధ్యలోనే కథం అయిపోయి ఉంటా. అమ్మవారి గుళ్ళు 20 రూపాయలు దాన్ని ఎత్తినాడు. నా ఎత్తుకొని వచ్చానవా? ఆడ పెట్టేద్దు పోతా సాయిబాబు గుడి కూడా. అమ్మా గుమ్మ నా పక్క దిగేసి ఉండొచ్చు నాకు నిజంగా. భయం వచ్చిండదు. కిందకి వచ్చాను రెడీ. ఇప్పుడు ఆ పక్క కిందకు మనం ఆ గబ్బులో ఆ నల్ల ముబ్బులు. అయ్యో సబ్స్క్రైబర్లు దారిది భద్రం సాయి పక్కరా పట్టుకోరా రాయే. ఫ్రెండ్స్ మామూలు ఎక్కేటప్పుడు ఆడైనా చెమటలు పడుతుంది, నాకు దిగేటప్పుడు కానీ చెమటలు పడతానులే. ఈ వణుకు కిందకి వెళ్ళి ఏదైనా కొంచెం తీర్థం పుంజుకుంటే తగ్గిపోతుంది ఈ వణుకు. దయచేసి ముఖ్య గమనిక, కిందకి వెళ్ళి నాకు చెప్తా ఏమనేది, కిందకి వెళ్ళి నాకు చెప్తా. మళ్ళీ ఆ పక్క పైకి ఎక్కడ చెప్తావు? మళ్ళీ ఆ పక్క పైకి రాళ్ళు ఆ పక్క ఈ దగ్గరే కదరా, మళ్ళీ దిగాలి కదా అటు నుంచి ఆ పక్క. ఏ దగ్గర రే తెక్క. ఈ ధనుసుతో పెట్టుకోని ఉంటే ఇంకా ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద బ్యానర్ 265 కట్టు. బా ధను నీ అంత లేదు బా మాక. నా మాట స్టోరీలు అవసరం ఇంకా. బాబీ అన్న ఇదైతే ది బెస్ట్ ఈజీ. కాళ్ళు తీసి గజ్జి గజ్జ ఉనికి పెట్టిన కదా గంజి కొట్టేసి 10-20 క్యాబ్లు కొడితే కాలు అటు ఉనుకుతాయి. బా నీకా అడిగేది కదా ముళ్ళు చెట్టు పట్టుకోదండి, ముళ్ళలు తీరుతాయి. దాని ఒక అడ్వెంచరస్ గుడ్డిగా కాంబిల్లి కొట్టకపోయిన అడ్వెంచర్ కి చాలా పక్షి కుదిరినట్టే దిమట్టరా. వచ్చే దారిలో ఆల్మోస్ట్ దిగేసినాక ముళ్ళు చెట్లు ఉన్నాయి, చూసుకొని దిగండి. ఇది పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకోవద్దు, అది ముళ్ళు. ఆగు ఆగు దూకేస్తాయి కాళ్ళు వణకట్లేరా నొప్పికి. నా బరువు కడిగేస్తా ఉంటే లోపల ఉండే రక్త కణాలు పెరగతాయి కదరా. హలో అంటే మాట్లాడాలన్నమాట. ఫస్ట్ వెళ్ళిపోయాం కదా, ముబ్బై అయిపోయేలాగుంది. పులిగుండులో కొండ తీస్తున్నాను డాడీ. ఫోటోలు వచ్చిన చెల్లె ఉండి మళ్ళీ చేస్తా. కొండ చేస్తున్నా కమ్మిల మీద ఉందా అది చెప్తే ఎవరు ఫోన్ చేయాలి అనమాట. దారిలో వెళ్తా ఇది రే
5 వాటర్ ఫాల్స్ ఎక్కినా కూడా లేదు కదా సార్. చూడు ఇటు చూడు ఎంత నీళ్ళు కూడా సైడే పై చూడా అలా ఈ రూట్లో ఎక్కితే అంతే రా సినా ఎక్కేటప్పుడు ఈ రూట్లో ఎక్కేటప్పుడు ఈజీ సాయి. ఎక్కేటప్పుడు ఈ రూట్లో ఏడెక్కుతారా తిక్క ఎక్కాలన్నా కూడా ఈజీగా అడ్వెంచర్గా ఉంటుంది. ఈ రూట్లో ఎక్కేటప్పుడు కష్టం. బాబుల షూటింగ్ ఇలా జరిగింది రే. వాళ్ళు వచ్చింటే అంతే ఆక చీలిపోయి ఉంటుంది. బాబుల షూటింగ్ ఇలా జరిగింది. బాబులు బాగానే నడతాయి గిట్ట. నాకైతే రియల్గా ఫేస్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, అంటే ఇలాంటి ట్రిక్కింగ్ చేస్తూ ఉంటే. అప్పుడు ప్రభాస్ ఎట్ట చేస్తాడేమో అవంతి గారిని పట్టుకునేదానికి. వాడు చుట్టూరు 13 మంది డాక్టర్లు ఉంటారు. అబ్బా అబ్బా అంటే కదా అది ఇది మనకి దగ్గర జాగ్రత్త సాయి. జాగ్రత్త నేను మొదలైతే పాట పడ్డారంటే సరే దిగాడు అప్పుడే. ఆయన కొండతరలో పుట్టినట్టున్నాడు ఆయన. పట్టుకా దిగేటప్పుడు కానీ చెమట పెడతాను చూడు నా బతుకు. అందుకే రా లావు దగ్గర సాయి గడికి పడుతున్నదే మంచిగా అన్నారా. ఈజీగా ఉంటుంది. నలా తీయకుండా అడ్వెంచర్ ఉంటుంది అనమాట. ఉంటుంది సెల్ఫీ స్టిక్ ముఖాలు బాగా ఈరిపోయింది. ఇలా ఇది అనుకో ఉండేది కానీ ముడుస్తుంది. మై గాడ్ సినా ఎన్ని సంవత్సరాలుగా వస్తాను నువ్వు ఇక్కడికి? కాదురా ప్యాంట్ ఉంటుందో ఉండదో అదల్లా అట్ట చేస్తా నా బరువుకి కుట్లు ఊడిపోతాయి. అర్థమైంది ఇదిగా మీటర్ దేవుడు తీసుకుంది. శివుని తీసినప్పుడు చూస్తున్నా ఆగస్ట్ అంట. బేర్ గిల్స్ బాగా తింటాడు. ఎక్స్పీరియన్స్ రేపు వద్దామా? వద్దాంగానే అమ్మా ధైర్యం తెచ్చుకోవాలి. 10 రోజులు వస్తా ఉంటా. రింగిల్ కాకుండా దిగులు మనం అక్కడ వచ్చింటే ఇది వచ్చిన బండికి వచ్చాను వేరే గంటగా వాడు ముందు ఎందుకు వచ్చాడు కానీ పోయేసా సరే ఎందుకు అడిగి వచ్చాడండి చెప్పాడా. అంతే బా అడ్వాన్స్ ఇంత ఖర్చు బా. పైకి కదా మళ్ళా ఎక్కాలి కదా బా తెచ్చుకోవాలి. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. పాలు పోస్తుంది కొంచెం టీ అవుతుంది. కుద్దులా అంత పైరు ఉంది వాళ్ళకి పాలు పెట్టింది టీ అవుతుంది. మళ్ళీ సాయిబాబు గుడి కాడ బాగా రమ్మా. నేను పోయి వచ్చేస్తాను.
ఇంటి బయట వరకు వస్తుంది సార్ మాకు మళ్ళీ. ఓ చింటూ మంచి తెలివైనాడబ్బా, కొంచెం దూరం వచ్చి ఈజీగా వచ్చేసినాడు వెనక్కి. లేకపోయింటే ఫ్రెండ్స్ డే టైంలో అయితే వీడియో బాగా వచ్చి ఉంటుంది. బేర్ గ్రిల్స్ గారు, నిజంగా మీరు ఇంత సాహసం చేస్తున్నారంటే ప్రాణాలు మించి చాలా ధైర్యం ఉందండి మీకు, హానెస్ట్లీగా చెప్తున్నాను. అవునా? బేర్ గ్రిల్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను, డిస్కవరీ ఛానల్ వస్తుందా? నేను ఎప్పుడు ఆ ఛానల్ అయితే ఎక్కువ చూసేదా. మా నాయన పెట్టకపోయినా కూడా రిమోట్ పెట్టుకొని పెట్టుకున్నా బేర్ చూస్తే. డిస్కవరీలో వస్తుందా? సో 5 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇదే అనమాట మన స్టార్టింగ్ పాయింట్ వచ్చింది. ఇది వచ్చి మబ్బప్ప, రాత్రి 8 అయిపోయింది, 7 అయిపోయింది. లైట్ వేసి ఫ్లాష్ వేస్తే కానీ ఏదో కొంచెం అట్ట కనబడతా ఉంది. మహా అయితే కొంచెం బిన్నె దిగేసినాం, ఎందుకంటే మామూలు యూత్ వెళ్ళినాను కాబట్టి దిగేసినాను. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులుసు గారిపిన సాయిని. ఫ్రెండ్స్ సాక్షాత్ పరమేశ్వర్ దగ్గర ఉన్నాం మేమంతా. నాకు తెలిసి బాహుబలిలో శివగామిది క్యారెక్టర్ ఉంటుంది పరమేశ్వర అనేసి. నెక్స్ట్ ఆపోజిట్లో ఒక కిల్లు నోట్ చూపిస్తాడు. ఆ వ్యూ అయితే ఈ పాయింట్కి వచ్చి తీసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. కరెక్ట్ స్లోప్ కాదు, ఒక ఫ్లాట్గా స్ట్రైట్గా పైకి ఉందన్నమాట. చూసినామంటే భయంకరంగా ఉంది విజువల్స్ అయితే. నేనైతే నమ్మరు, పొద్దున పొట్టు వచ్చి చూడండి, ముందర కూర్చోండి, గుడి ముందర కూర్చోండి, అది ఎంత ఎట్టుంటుందో దాంట్లో నుంచి చూపించే మైండ్ బ్లోయింగ్. నా బ్యాక్ సైడ్ ఉండే గుడే అండి, పులిగుండి కాడ ఉన్నాను నేను. ఈ చూసారా ఈ బాడీ షేప్ అంతా? సో మా ట్రెక్కింగ్ అయితే అయిపోయింది ఈరోజు. మా బాబ్జీ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మేమైతే ఎక్కేటప్పుడు మాకు ఒక ఫ్యామిలీ కనిపించింది. ఫ్యామిలీలో 2 పిల్లలు, ఒక మా మదరు, నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్, హస్బెండ్ ఎవరో ఉన్నారు. వాళ్ళు ఈ టైంలో తమ్ముడు బ్రదర్స్ ఎవరో ఉన్నారు, సంథింగ్. నెక్స్ట్ నేను ఒక సజెషన్ ఇస్తాను, ఈవినింగ్ ఒక 3 పైన రావద్దండి ఈ గుడికి. ఈవినింగ్ అయితే 3 పైన ఈ గుడికి రావద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే గుడి ఎక్కడానికే మనకి కనీసం ఒక యూత్ పిల్లకాయలు అయితే బిలో 25 ఇయర్స్ ఉండేవాళ్ళు, బిలో 25 ఇయర్స్ ఉండేవాళ్ళు అయితే గుడి ఎక్కద్దండి ఫ్రెండ్స్, ఓకేనా? సారీ బిలో 25 ఇయర్స్ ఉండేవాళ్ళు ఒక 20-25 మినిట్స్లో ఎక్కేస్తారు. అండర్ 15 ఇయర్స్ కన్నా చిన్న 10-12 ఇప్పుడే పుట్టిన పిల్లకాయలు వాళ్ళంతా ఎవరు తీసుకురావద్దండి ప్లీజ్. చాలా ఇబ్బంది పడతారు, చాలా భయపడతారు పిల్లలు అయితే, ఫ్యామిలీ పిల్లలు అయితే చాలా భయపడతారు ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు అయితే లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. మా ఫ్యామిలీ అయితే చాలా కష్టంగా ఎక్కారు. నెక్స్ట్ టైం రావాలనుకున్న వాళ్ళు అయితే 10th క్లాస్ పిల్లలు అయితే రావద్దండి. 10th క్లాస్ కన్నా తక్కువ ఉండేవాళ్ళు, చాలా ధైర్యం, కరేజ్, హార్స్లీవ్స్, అదే బ్రేవ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు అయితే రండి, ధైర్యం చేసి కొండెక్కాలనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే కొండెక్కేదానికి చాలా సేఫ్టీ మార్గాలు ఉంటాయి, పైకి వెళ్ళడానికి, పైన ఉండి అంతా జాగ్రత్తగా ఉండేదానికి. నెక్స్ట్ దిగేదానికి కానీ ఆపోజిట్లో ఒక వే ఉంది, అక్కడ లిటిల్ బిట్ కొంచెం మార్పులు చేయాలి. మార్పులు చేస్తే కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఈ గుడికి ఎవరు అంటే దాన్ని ఏమంటారు, గుడి ఎవరు కంట్రోల్లో ఉందో నాకు తెలీదు. కొంచెం మేబీ కొంచెం డెవలప్ చేయాలండి, ఎందుకంటే
టూరిస్ట్ ప్లేస్ కదా, ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మనం మెయిన్ వచ్చేసి వాళ్ళకి సేఫ్టీ చూసుకోవాలి. సేఫ్టీ ఫస్ట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. నా ఉద్దేశం అయితే అదే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, మీతో షేర్ చేసి వెళ్ళాలనేసి అనుకొని నేను ఇదంతా చెప్తున్నాను. నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నా. సేఫ్టీకి ఏమన్నా ఏం మెటీరియల్స్? దారాలు, రోపులు గుడికి ఇప్పుడు రోప్స్ ఉండాలి మనకి. హైకింగ్ షూస్ అంట. స్వెటర్ రైన్ కోట్ లాగా స్వెటర్ రా. ఎందుకురా? చలికి ఎక్కానికి కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట. బాడీ వీక్నెస్ గా ఉంటే ఎగిరిపోతారు గాలికి. ఏమో మా వాడు కొత్తగా చెప్తా అన్నాడు, నేనైతే ఇంతవరకు బేర్ గిల్స్ గురించి చెప్పురా. బేర్ గిల్స్ గారు ప్యాంట్లు వేసుకోవాలా, లూజ్ గా షర్ట్లు వేసుకోవాలా, టీ షర్ట్లు మెయిన్ వేసుకుంటే ఇంకా మీద ఓటింగ్ పోతుంది మా డాడీ అకౌంట్కి పోతుంది. ఓకే ఓకే చూసారు కదా, మార్చేది మళ్ళీ మా ఆయన అడిగి మార్చాను దెంగతాను చెప్తాను. మొత్తానికి ప్లేస్ అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి న్యూ ఇయర్ కానీ అలాగే లవర్స్ డే రోజు కానీ, నేనైతే మా లవర్స్ డే రోజు ఒకరోజు తొడుకో వచ్చినాను. పైకి ఎక్కలేదంటే పైకి ఎక్కలే, నేను మా లవ్ వచ్చినాం కానీ పైకి ఎక్కలే. సంక్రాంతికి ఇక్కడ ప్రతి సంక్రాంతికి తిరణాలు జరుగుతాయి. అలాగే మహాశివరాత్రి చాలా భయంకరంగా ఉంటుంది. నేనైతే నెక్స్ట్ వచ్చేది ఆ మహాశివరాత్రికి వస్తాను, ఎందుకంటే జనాభా వస్తారు, మంచిగా ఉంటుంది. ఫెస్టివల్ మూడ్ బాగుంటుంది ఇక్కడైతే చూడడానికి అంతా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాము. ఈసారి డే టైంలో ఎక్కుతాను. మా ఎర్లీ మార్నింగ్ కాదు, బిట్వీన్ 10 after పైన ట్రై చేస్తాను. మళ్ళీ దిగేయడానికి అంతా మనకి వీడియో కవరేజ్కి బాగుంటుంది లైటింగ్ అంతా. ఓకేనా? రేపు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, దుమ్ము లేసిపోవాలి. ఓకేనా? ఏపీలో ఉండే ప్రతి థియేటర్లో మన సినిమాని ఆడాలి ఫ్రెండ్స్. ఓకేనా? బ్రచ్ అయిపోవాలి. కొత్త సంవత్సరానికి సినిమా బొమ్మ దగ్గర వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. గేమ్ చేంజర్ అని గట్టిగా అర్థం అవ్వదండి. గేమ్ చేంజర్. ఓకే సరే ఫ్రెండ్స్, మిస్ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్. ఐ లవ్ మై ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ నా ఆర్మీ. నా ఫ్యాన్స్ నా ఆర్మీ. I love my fans. Okay, bye.